దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను తిరుపతికి అతి సమీపంలో ఉన్నటువంటి నారాయణవనం దగ్గర ఉన్నాను. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకుంది కూడా ఇదే ప్రాంతంలోనే. అయితే ఈ ప్రాంతంలో మరో విశిష్టత ఉంది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆలయము అందరినీ కొంత ఆలోచింపజేసేటువంటి అంశంగా మారింది. దత్తాత్రేయ రూపంలో సొరకాయల స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ సంచరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు, అనాథలకు, వాళ్ళకందరికీ కూడా ఒక అండగా నిలుస్తూ కూడా అదేవిధంగా ఆరోగ్యంగా లేనటువంటి వారికి ధన్వంతరిగా అయ్యి ఆయన ఒక పేరు నిలబెట్టుకున్నారు. ఆయన 300 సంవత్సరాలకు పైగా జీవించినట్టు ఇక్కడ చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ఈయన పేరు సొరకాయల స్వామి అంటారు. ఈయనకి నైవేద్యంగా సొరకాయలు సమర్పిస్తుంటారు. అదే రకంగా ఏదైనా కోరికలు కోరితే కోరికలు తీరిన తర్వాత సొరకాయల్ని ఆయనకి నైవేద్యంగా అందిస్తుంటారు. అదే ప్రాంతంలో ఉన్నాను. చూడొచ్చు, ఈ ఆలయం మొత్తం కూడా సొరకాయలతో నిండిపోయి ఉంటుంది. భక్తులు కోరికలు కోరేటప్పుడు కూడా సొరకాయలు ఇక్కడ తెచ్చి కడుతుంటారు. కోరిన తర్వాత ఈ సొరకాయలని మళ్ళీ తిరిగి కడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఆచారం నారాయణవనంలో దాదాపు 100 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది. అంటే పూర్వం ఈ ప్రాంతంలో ఈ సొరకాయల స్వామి సంచరిస్తూ అనారోగ్యంగా ఉండేటువంటి వారికి నయం చేసేటువంటి ఒక ధన్వంతరిగా ఆయన అవతారం ఎత్తారు. దాదాపు 300 సంవత్సరాల పాటు కూడా జీవించినట్టు ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో సొరకాయ బుర్రతో తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పాపాలను పోగొట్టేటువంటి స్వామిగా అవతారం అయితే ఎత్తారు. అంటే మనం చూడొచ్చు, ఈ యొక్క అగ్నిహోమం ఏదైతే ఉంటుందో ప్రత్యేకించి గురువుల దేవాలయాల్లో కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి సమాధుల వద్ద ఈ అగ్ని జ్వాలలు అంటే హోమం అనేది ఎప్పుడు కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అదే రకంగా ఈ సొరకాయల స్వామి ఆలయంలో ఈ యొక్క హోమం అనేది ప్రతినిత్యం కూడా మండుతూనే ఉంటుంది. వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ హోమంలో కట్టిపుల్లలు వేస్తూ ఉంటారు. మనం ఒకసారి ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయం లోపల ఆయన జీవసమాధి అయినారు. జీవసమాధితో పాటు లోపల కొన్ని గ్రంథాలతో పాటు అంటే ఉన్నటువంటి గురువులు ఏవైతే ఉన్నారో ఆ గురువులకు పరంపరగా వస్తున్నటువంటి ఈ సొరకాయల స్వామికి సంబంధించి కూడా కొంత చరిత్ర అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అంటే ఈయన అరుణా నది నుండి కూడా చిన్న చిన్న రాళ్లను తీసుకొని వచ్చి ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అక్కడ కనిపిస్తున్నటువంటి సమాధి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వేసి తాను జీవ సమాధి అవుతున్నానని చెప్పి కూడా ఈ ఒక్క ప్రాంతంలో ఆ రాళ్ళు తెచ్చి ఆయనే సమాధి కట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈయన దాదాపు 1902 ఆగస్టు 9న ఇక్కడ సమాధి అయినట్టే అయితే చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకున్నటువంటి ప్రాంతం ఇది నారాయణవనం. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతమే కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఇది టీటీడీ పరిధిలో ఉంటుంది. ఆలయానికి దగ్గరలోనే ఈ యొక్క సొరకాయల స్వామి ఆలయం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా పద్మావతి అమ్మవారు బంగారు పద్మంలో ఆవిర్భవించినటువంటి ప్రాంతంలోనే సొరకాయల స్వామి సమాధి అయినట్టయితే చరిత్ర చెబుతోంది. ఆ ఒక్క ప్రాంతంలోనే మనం ఉన్నాము. మనం తలిచేది అట్టనే జరుగునని చెప్తారు. దానివల్ల మేము ఒక నెలగా రావాలి అనేసి ఆయన అందరితో వచ్చినారు. ఏం కోరుకున్నారు? ఏం జరిగింది? కోరుకున్నాము, బిడ్డ కావాలని కోరుకున్నాము, అది జరిగింది. ఏం పెళ్ళి అవ్వాలంటే అది జరుగుతుంది. ఏది మన మనసులో తెలుసాలి అది జరుగును. జరిగింది కాబట్టి తీసుకొచ్చి కడతాము. జరగవాలని కడతా ఉంటాము. ఇంకా ఒకడు ఇది జరిగింది కదా, జరగవాలని కడతా ఉంటాము. దానికి జరిగిన తర్వాత తీసుకొని వాళ్ళు తిరుకుంటారు. వాళ్ళ మా కూతురు కొడుకు ఇదంతా వాళ్ళంతా రాను మళ్ళీ వాళ్ళని తలిచి మేము కడతా ఉంటాము. అంతేదా. ఇప్పుడు నాకు నమ్మకంటే ఆయన చెప్పి నమ్మకం. ఆయన అంటారు కదా, ఆయన చెప్పినారు ఇది మీరు ఇటు వస్తే అన్నీ జరుగునే, మన మనసులో పడిందో అట్నే జరుగునని చెప్పిన వాళ్ళకి వచ్చినాము. దానివల్ల వచ్చి ఉండాము. ఇంకా మాట ఆయనదా చూడవాలి మమ్మల్ని.
ఎప్పటి నుంచి వస్తున్నారు గుడికి? నమ్మకం ఏంటి? మేము ఈ ఏడాదిదే కొత్తదిగా వస్తాము. మేమే బాగుంది, గుడి బాగుంది, స్వామిని చూడని వస్తామే. ఆయన చెప్పినట్లుగా మేము వచ్చి చూస్తాము. ఇప్పుడు మాకు వేండుకుని ఉన్నామే, మేము అంత కుటుంబంతో వచ్చి చూడపోతాం. మేము అందరే మేమే వేండుకుని ఇంత జరిగిపోతుంది అని అన్నారు. ఆ నம்பிక లేదా మేము వచ్చి ఉన్నాము. ఇప్పుడు జరిగింది తింటే మేము కుటుంబంతో అందరే వచ్చి మేము ఇది అంటాము, గుడికి వచ్చి చేస్తున్నాం. సొరకాయలు ఇప్పుడు కట్టారా? ఇప్పుడుదా కట్టా ఉన్నాము, వేండుకుని కట్టి ఉన్నాము. మా బిడ్డలు పాపలతో బాగా ఉండాలని వేండి ఉన్నాము. అట్లే బాగా అయిపోయింది అంటే మాకు ఇది అయిపోయి వస్తాము అందరే. లేదు, ఇప్పుడుదా కొత్తదిగా వస్తా ఉంటాం మేము. కొత్తదిగా ఇప్పుడుదా వాళ్ళు చెప్పినా కదా, ఆయన చెప్పినా కదా నేను వచ్చిన సూరి నம்பிక ఉంది దక్కి సరే మనం జరిగింది జరుగుననేసి అట్లా కండిపో వస్తుంది. మేమంతా 30 ఏళ్ళకి మునుపు అక్కడ చూసేసి వచ్చి ఈ ఊర్లో పోయి చూస్తే బాగుండని చెప్పేసి మేము మనకు వచ్చి రానాకుండా ఆయన చనిపోయిస్తున్నారు, రానాకుండా ఉంది. ఇప్పుడు మా కూతురు పక్కన ఆయన పెద్ద ఆయన పోతామంటారు. సరే మనం అప్పుడే చూడాలని ఉంటేమే ఇప్పుడు పోయి చూసేసి వస్తాము. దేవుడు అందరూ బిడ్డలు బాగుండాలి, నిండుకు మనముళ్ళు కూతుర్లు కొడుకులు అంతా ఉన్నారు, అందరూ బాగుండాలని వేడుకుపోతాం. అందరూ వచ్చేయండి, అందరూ గుంపులుగా వస్తామని వస్తే నమ్మకం ఉండాలి. అప్పుడు 30 ఏళ్ళకి మునుగు చెప్పిండారు ఆయన. ఆ నమ్మకంలోదని ఇప్పుడు ఇంత దినాలు తాళి వచ్చి చూసి పోతా ఉంటాము. మా ఇంటి ఆయన 30 ఏళ్ళకి మునుగు చెప్పిండారు. ఈ గుడిలో మరి దేవుడు ఉండారు, ఇది పేయిలు గీలు పట్టుంది అంటే అక్కడనే ఉండి అక్కడనే వన్నాలంతా భోజనాలతో వండి తింటారు, చేస్తారు. ఏమే అక్కడ మంచి ఇది కూడా సత్యం. దాని సందర్భంలో రానావాలన్న నుంచి తిప్పి ఇప్పుడు ఆయన పక్కన ఆయన మరి గుడికి పోతాం మమ్మీ, ఎప్పుడో మనం పోవాలంటే గురించి ఉంటే అనేసి కట్టి ఆ నమ్మిక లేదా ఇప్పుడు తిరిగి వచ్చి చూసేసిపోతా ఉంటాం. నిజంగా ఆలయం మొత్తం కూడా చూడొచ్చు, మొత్తం సొరకాయలతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అంటే ఏ ఆలయంలో కూడా మనం ఇటువంటి వాతావరణం చూస్తున్నాము. అయితే ఒక్కొక్క ఆలయంలో ఆడ కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కాకపోతే ఈ ఒక ఆలయంలో సొరకాయలంటే ఆయనకి ఎంతో ఇష్టం. సొరకాయ బుర్రతోనే ఆయన భిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల పాపాలను పోగొట్టేటువంటి ప్రయత్నం ఈ స్వామి చేస్తారని చెప్పి కూడా చరిత్ర చెబుతోంది. ఆ రకంగానే మనం ఇంతకుముందు భక్తులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే స్పష్టం చేశారు. మాకు నమ్మకం ఉంది, దాదాపు 300 సంవత్సరాల పాటు కూడా స్వామి జీవించారు కాబట్టి ఆ రకంగా మేమంతా కూడా మా పాపాలను పోగొట్టుకుంటున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ స్వామి ఉన్నారు, ఆలయ ప్రధాన అర్చకులు, ఆయనతో మాట్లాడదాం. స్వామి, ఏంటి సొరకాయలు అంటే స్వామికి ఎందుకు అంత ఇష్టం? ఇక్కడ స్వామి రావడానికి కారణం ఏంటి? మనకు దత్త పరంపరలో గురు దత్తాత్రేయుని యొక్క చరిత్రలో మనకు కనబడుతుంది. శ్రీపాద వల్లభుడు ఒక పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడేదానికి ఆ పుణ్యక్షేత్రంలో అవధూతగా అవతారం చేసి సమాధి చెందుతాను అనేసి శ్రీపాద వల్లభుడు గురు చరిత్రలో చెప్పుంటారు. సాక్షాత్తు పద్మావతి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు ఆకాశరాజ కుమార్తెగా పద్మావతి అమ్మవారుగా అవతారం చేసిన ఈ పుణ్యక్షేత్రంలో అవధూతగా సొరకాయ స్వామివారు, దత్తాత్రేయుడు సొరకాయ స్వామివారుగా అవతారం చేసి సమాధి చెందిన క్షేత్రము. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రము. సాక్షాత్ ప్రత్యక్ష దత్తాత్రేయుడు. భక్తులు సొరకాయలు సమర్పిస్తున్నారు అంటే నైవేద్యంగా సమర్పిస్తున్నారు అంటే మొక్కుకొని సమర్పిస్తున్నారు, ఎట్లా? సొరకాయ సమర్పించడం అనే ఒక ఆనవాయితీ ఎందువల్ల వచ్చింది అంటే మన సనాతన ధర్మంలో మనం పెద్దవాళ్ళని చూడటానికి పోయేటప్పుడు కానీ, దేవాలయాలకు పోయేటప్పుడు కానీ, చిన్నపిల్లలు ఉండే ఇంటికి పోయేటప్పుడు, మనం ఆరోగ్యం సరిలేని వాళ్ళని చూసేదానికి పోతున్నాం అన్నప్పుడు పరిస్థితికి తగినట్టు మనం ఏదో ఒకటి పట్టుకెళ్తాం. ఇప్పుడు దేవాలయాలకు పోతున్నాము అన్నప్పుడు టెంకాయ, కొబ్బరికాయ, పూజ సామాగ్రి తీసుకుపోతున్నాము. చిన్నపిల్లలు ఉండే ఇంటికి పోతున్నాము, బిస్కెట్స్, చాక్లెట్స్ ఈ విధంగా తీసుకుపోతున్నాము. పెద్దవాళ్ళని చూసేదానికి పోతున్నామంటే వాళ్ళు ఏం వాడుకుంటారో దాన్ని బట్టి మనం తీసుకుపోతాము. అదేవిధంగా ఆరోగ్యం సరిలేని వాడిని చూసేదానికి పోతామంటే పండ్లు ఇలాంటివి మనం పట్టుకెళ్తాం. ఇక్కడ స్వామివారు సొరకాయ బుర్రని వాడుకున్నాడు. సొరకాయ బుర్రని వాడుకున్నాడు కాబట్టి మనం సొరకాయ బుర్రను అందించడంగా భావించి ఈ తరానికి సొరకాయ బుర్ర దొరకదు కాబట్టి సొరకాయని మనం స్వామివారికి సమర్పిస్తున్నాం. దాన్ని కూడా మనం ప్రేమతో ఏది సమర్పిస్తామో దాన్ని స్వామివారు స్వీకరించి మనకు అనుగ్రహిస్తున్నారు అనేది ఇక్కడ ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ విషయం గురు దత్తాత్రేయ చరిత్రలో కూడా 15వ అధ్యాయంలో కనబడుతుంది. నరసింహ సరస్వతి స్వామివారు చెప్తూ వస్తున్నప్పుడు మట్టితో వెదురుతో చేసిన పాత్ర కానీ, సొరకాయతో చేసిన పాత్ర కానీ, మట్టితో చేసిన పాత్ర కానీ, చెక్కతో చేసిన పాత్ర కానీ వాడుకుంటాము అనేసి సన్యాసి ధర్మం చెబుతుంది అనేసి చెప్తూ ఉంటారు. అంటే దత్త గ్రంథంలో కూడా ఉందంటున్నారు. అంటే ఈయన గురించి అప్పుడే దత్తాత్రేయ స్వామి ఆయన చెప్పడం జరిగిందా? ఆయన రూపమే అంటారు? ఆయన ప్రతిరూపమే.
దత్తాత్రేయుని యొక్క ప్రతి అవతారాల్లో దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి, గానగాపురి ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా ఉంది. ఇవి వచ్చి ఇక్కడ ద్రవిడ సంప్రదాయంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ద్రవిడ సంప్రదాయంలో సిద్ధ పురుషుల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. మనకు ఆంధ్రాలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి సిద్ధ పురుషులే ఎక్కువ కనిపిస్తారు. దత్త పరంపర అనేది ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మనకు సాయిబాబా గుడి ఎప్పుడు మనకు ఎక్కువ వస్తుందో అప్పుడు దత్తాత్రేయుడి గురించి తెలుస్తూ వస్తుంది. కానీ స్వామివారు దత్త పరంపరలోనే స్వామివారు ఉన్నారు. మనకు స్వామివారి చరిత్రలో కూడా దత్తాత్రేయుని గురించే చెప్పబడింది. ప్రధానంగా ఈ ఆలయానికి రావాలంటే, ఏదైనా మొక్కుకోవాలంటే, లేదంటే ఆ కోరికలు తీరాలంటే ఆ పూజా విధానం ఎలా ఉండాలి, స్వామికి ఎలా ఈ స్వరకాయలు సమర్పించాలి, మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒకసారి ఇక్కడ స్వామివారు కొంగు బంగారంగా వెలుస్తున్నారు. మనం మనస్సుతో ప్రార్థిస్తేనే చాలు స్వామివారు అనుగ్రహిస్తారు. ఈ మధ్య కాలంలో సింగపూర్లో ఒకరికి స్వామివారు గురుచరిత్ర సప్తాహం చేసుకున్న క్రమంలో స్వామివారు 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లేవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు గురుచరిత్ర సప్తాహ క్రమంలో చేస్తున్నారు. అప్పుడు చేస్తున్నప్పుడు స్వామివారు కలలో పోయి వాళ్ళకి అనుగ్రహం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా స్వామివారు కలలో పోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది నెగటివ్ ఎనర్జీ ఉంది, మాకు ఏదో చేతబడి చేస్తుండారు, మాకు ఏదో నెగటివ్ ఇబ్బందిగా ఉంది, దుష్టశక్తి ప్రభావంగా కనిపిస్తుంది అని చాలామంది ఇక్కడ 99% రావటం అంటే మాకు ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది, దుష్టశక్తి ప్రభావంగా ఉంది, అట్లాంటి ఆలోచనలతోనే ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. స్వామివారి సన్నిధానానికి వచ్చిన కొద్దిసేపట్లోనే వాళ్ళు నయమైపోవటం మనం కల్లారా చూస్తున్నాం. ఇప్పుడు కొంతసేపు అరగంటకు ముందు కూడా ఒకరు అక్కడ కూర్చున్నారు, ఆ హోమగుండం దగ్గర కూర్చొని ఉంటారు. హోమగుండం దగ్గర వచ్చేటువంటి గాలిని పీల్చటము, అక్కడ నుంచి కొద్దిగా రిక్వైర్మెంట్ అవ్వటము, ఇది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఎందువల్ల ఇక్కడ అంత ప్రత్యేకత ఉంది, ఈ పరిసరం అంతా ఎందువల్ల ఈ విధంగా ఉంది అంటే స్వామివారు వెలిగించినటువంటి అగ్నిహోత్రము 150 సంవత్సరాలుగా వెలుగుతూ ఉంది. స్వామివారు 1902 గరుడ పంచమిలో సమాధి ప్రవేశం చేశారు. శ్రావణ మాసంలో వస్తుంది గరుడ పంచమి. ఆ గరుడ పంచమిలో సమాధి ప్రవేశం చేశారు. అంతకుముందు వెలిగించినటువంటి హోమగుండము ఇప్పటి వరకు కూడా ఆరకుండా ఆలయం తరపున దాన్ని పరిరక్షిస్తూ వస్తున్నాం. అక్కడి నుంచి వచ్చేటువంటి విభూతిని ప్రసాదంగా ఇస్తున్నాము. ఆ విభూతి ఎటువంటి వ్యాధినైనా కానీ, ఎటువంటి దుష్టశక్తినైనా కానీ ప్రారదోలుతున్నది అనేది భక్తుల యొక్క నమ్మకము. అదేవిధంగా ఇక్కడ స్వామివారి ఈ కాలానికి కూడా అదేవిధంగా చేస్తూ ఉన్నారు. భక్తులు ఎంతో విశ్వాసంతో వచ్చి స్వామివారిని ప్రార్థన చేసుకుంటున్నారు. సో చూస్తున్నా కదా, నిజంగా ఏదైనా కోరికలు ఉన్నా కానీ, లేదంటే దుష్టశక్తులు, ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు, లేకపోతే అనారోగ్య సమస్యలు ఇలాంటి ఉన్నవారు కూడా చాలామంది ఈ స్వరకాయల స్వామిని దర్శించుకొని ఆయనకి మొక్కుబడులు చెల్లించుకుంటే ఖచ్చితంగా నయమవుతుంది అనేటువంటి నమ్మకంతో ఇప్పుడే మనం చూసాం అనేక మందికి కూడా ఇక్కడ స్వరకాయలు తీసుకొని ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఆయన జీవ సమాధి ఇక్కడే ఆయన సమాధి అయినటువంటి పరిస్థితుల్లో, అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అరుణా నది నుంచి కొన్ని రాళ్ళుగా రోజు తీసుకొని వచ్చి ఆయన సమాధిని ఆయనే నిర్మించుకున్నట్టయితే మాత్రం చరిత్ర చెబుతుంది. సో ఈ రకంగా ప్రస్తుతం స్వరకాయల స్వామి దేవాలయానికి సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ చరిత్ర కూడా సుమన్ టీవీ ప్రేక్షకులు చూడాల్సి ఉంది. ఎవరైనా రావాల్సిన వారు తిరుపతి నుంచి నారాయణవనంకి వస్తే వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగానే ఈ స్వరకాయల స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే కూడా స్వరకాయలు సమర్పించి మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.